బైంసా సబ్ డివిజన్ అధికారిగా ఏఎస్పీ కార్యకిరణ్ ప్రభాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న కె నరసింహరావును హైదరాబాద్ సిసిఎస్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో మొట్టమొదటిసారిగా ఐపీఎస్ అధికారిని బైంసా సబ్ డివిజన్కు నియమించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన కార్యకిరణ్ ప్రభాకర్ను ఇటీవలే శిక్షణలో భాగంగా హైదరాబాద్ గ్రేవన్స్ నుంచి నిర్మల్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రత పర్యవేక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి బైంసాలో శాశ్వత ప్రశాంత వాతావరణం కృషి చేస్తారని ఏఎస్పీ తెలిపారు. ప్రజల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడానికి పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేశామని, కుల మతాలకు అతీతంగా పారదర్శకంగా కేసుల దర్యాప్తు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్కారం గ్రామంలో రైతు వేదికలో దమ్మపేట అగ్రికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి రైతులకు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుందని, పంటలకు తెగులు నివారణ జరుగుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, ఆధునిక యంత్రాల ఉపయోగాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతుల సభ్యులు అంకత మహేశ్వరరావు, ఎంపీటీసీ నాయుడు శ్రీను, సర్పంచ్ తోట రాజు, గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతు సోదరులు అందరి బాధ్యత లేకపోతే ఇక్కడ వచ్చి నీరు కాబట్టి మేము ఉపయోగించుకోవాల్సింది. ఇది మెయింటెనెన్స్ ఛార్జ్ ఇచ్చి ఇది చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇంత బాగా కట్టిన రైతు వేదిక బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఎదుర్కొన్నాడు. అలాంటి మన మండలంలో 4 రైతు వేదికలు కూడా 4 కూడా ఇది కావాలన్నమాట. మేము అవకాశం దీన్ని జాగ్రత్త ఉంచుకోవడం అనేది అదందరూ రైతు సోదరులు అందరి బాధ్యత. ఈ ఒక్క అధికారులు ఏం చేయలేదు అన్నమాట. ఏం చేస్తారు, ఏదైనా ఫంక్షన్ మేము కండక్ట్ చేసుకుంటాం, చేసుకుంటాం అని అంటే కోఆపరేట్ చేస్తాం. డిపార్ట్మెంట్కి అయినా సరే మీటింగ్లు జరుగుతాయి. అదేవిధంగా మీకు సంబంధించిన ఈ మీటింగ్ మేము అప్పుడప్పుడు పెట్టడం కారణం ఏంటంటే ఆటోమేటిక్గా రైతు సోదరులు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి